ఒకసారి చూద్దాం మిత్రులారా, అన్ని వార్తలు చూద్దాం. పండుగ పూట అంతా రాష్ట్రం అంతా పండుగ సెలబ్రేట్ చేసుకున్నటువంటి మూడ్లో ఉంటే దేశమంతా ఏపీ కూడా ఇప్పుడు ఈ తెలంగాణ ఏపీ ప్రజలకు ఒక స్పెషల్ పండుగ అనమాట. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ రెండు రాష్ట్రాల ప్రజలకు. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనేమో వరి దిగుబడి తగ్గిపోయి రైతు బంధు రాక రకరకాల కరెంటు కోతలతోటి రకరకాల ఇష్యూస్ తోటి రైతాంగం ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ ఏపీలో ఉన్నటువంటి ప్రజలేమో ఇప్పుడు మొత్తము అంత జనం అంతా ఊర్లకు వచ్చిరు. అల్లుళ్ళు తోడల్లుళ్ళ కానుంచి ప్రతి కుటుంబము నిండుగా కలకలలాడుతూ ఉంటుంది సంక్రాంతి పండుగకు ఏపీలో. ఇక తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ప్రతి జిల్లాలో అన్ని జిల్లాల్లో పండగ వాతావరణము, ఇండ్లల్లో ఆడుగుల సందడి, పండగ వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణాన్ని కల్పిట్ చేస్తేందుకు, ఈ వాతావరణాన్ని ఆగం చేస్తేందుకు, ఈ వాతావరణాన్ని అదునుగా తీసుకొని సోకాల్డ్ మీడియా కావచ్చు, సోకాల్డ్ పచ్చ బ్యాచ్ కావచ్చు, వీళ్ళందరూ ఒక మౌత్ పబ్లిసిటీ చేయాలన్నటువంటి కుట్రలో ఉన్నారు. వచ్చేస్తుంది చంద్రన్న రాజ్యం, వచ్చేస్తుంది మన రాజ్యం అనేటువంటి ఒక మౌత్ పబ్లిసిటీని, ఒక ఫేక్ ప్రాపగండాన్ని తిప్పాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. సేమ్ తెలంగాణలో గిట్లనే చేసారు. దసరా పండుగకి ఊరోళ్ళకి అందరు జనాలు పోయిరు, మంచిగా నిమ్మలంగా కూర్చున్న టైంలో చిన్నగా షురు చేసిరు ఈ పుకార్లు. ఈసారి కాంగ్రెస్కి వేయాలి, ఈసారి కాంగ్రెస్కి వేయాలన్నటువంటి ప్రచారాన్ని వేసిరు. అన్నారు ఆ ప్రచారం చేసిరు, కాంగ్రెస్కి వేసినాము, మేము ఇవాళ తిప్పలు పడుతున్నాం. ఆ రోజు కూడా మనం ఎట్లా అంటే చెప్తే వినకపోతే షడంగా చూస్తామని ఒక సామెత ఉంటుంది తెలుగులో. సో కాబట్టి చెప్తే మేము వినలే. కర్ణాటక ప్రజలు, అందుకంటే అప్పటికే కర్ణాటకలో అయిపోయింది, కాంగ్రెస్ సర్కార్ అక్కడ కొలువు తీరింది. వీళ్ళు చెప్పిన మాటలకు అక్కడ చేసే పనులకు ఏం పొంతన లేదు. కాబట్టి కర్ణాటక ప్రజలు, కర్ణాటక రైతులు మాకు నెత్తి నోరు కొట్టుకొని చెప్పారు తెలంగాణ ప్రజలకు, అయ్యా మేము మోసపోయినాం, మీరు మోసపోకుర్రి, మేము మోసపోయినాము, వీళ్ళు ఏదో చేస్తారని, వీళ్ళు ఏం చేయలేదు, మేము గోసపడుతున్నాం ఇక్కడ, మీరు మోసపోకురు అని చెప్పేసి వాళ్ళకు మన భాష వచ్చినా రాకపోయినా ఆ బార్డర్లో కొంతమంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ తెలంగాణ ప్రాంతానికి వచ్చి హైదరాబాద్కు వచ్చి మరి ధర్నాలు చేసి ర్యాలీలు చేసి తెలంగాణ ప్రజలకు అలర్ట్ చేసిరు. కానీ తెలంగాణ ప్రజలు వినలే. తెలంగాణ ప్రజలు ఆ మాటలు వినలే. ఏదో పొలిటికల్గా చేపిస్తున్నారేమో అని అనుకొని అది మొత్తానికి మనోళ్ళు నమ్మలే. కాంగ్రెస్ మాయల పడిపోయారు, కాంగ్రెస్ గుద్ది పడేసారు. కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? ఇంట్లో ఉన్న జనం రోడ్ల మీదకి వచ్చిర్రు, భారీ క్యూ లైన్లు, ఏడబడతాడ ఇబ్బందులు, తిప్పళ్ళు, రాజకీయ కక్షలు, సంపుళ్ళు, ఈ రాజకీయ హత్యలు ఇట్లాంటివన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. దానికి తోడు వీళ్ళు చెప్తున్న పని ఏది చేయకపోగా నోటికాడి బుక్కను గుంజుకున్నట్టు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధును ఆపేసినటువంటి వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఆ రైతు బంధు వేయకుండా ఇవాళకి నెల మీద 4-5 రోజులు అవుతుంది. ఇప్పటికీ దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. మొన్నటి దాకా ఇవే పత్రికలు రాసుకుని వచ్చినాయి రైతు బంధు పడ్డాయని. మళ్ళీ ఇవాళ ఇదే పత్రికలు రాస్తా ఉన్నాయి రైతు బంధుకు లైన్ క్లియర్ అయిందని. చెప్తాందుకన్నా కొంచెం అని ఉండాలి. సో కాబట్టి మేము ఇట్లా మేము ఇట్లా మోసపోయి గోసపడుతూ ఉన్నాం. నేను ఏపీ ప్రజలకు కూడా అదే చెప్తా ఉన్నా. మేము ఇవాళ తెలంగాణ ఒక సాటి తెలుగు రాష్ట్రంగా మేము చెప్తా ఉన్నా, ఇవాళ పచ్చ బ్యాచ్ కావచ్చు, పచ్చ మీడియా కావచ్చు, మళ్ళా చంద్రాన్ని వస్తాడు, చంద్రోదయం అవుతుంది, లేకపోతే ఇంకేదో అవుతుంది అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తారు. ఈ పండగని అదునుగా చేసుకొని, సంక్రాంతి పండగను అదునుగా చేసుకొని, పవిత్రమైనటువంటి పండగ రోజు వీళ్ళు తప్పుడు ప్రచారాన్ని చేస్తారు. మనం అలర్ట్గా ఉండాలి, ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు వస్తే రేపు అక్కడ చంద్రబాబు లాంటి బ్యాచో లేకపోతే ఈ బ్యాచ్ వస్తే ఏమీ జరగదు మిత్రులారా. ఇక్కడ తెలంగాణలో ఎలాగైతే మేము గోసపడుతూ ఉన్నామో, తెలంగాణలో ఏ విధంగా అయితే మోసపోయి ఇప్పుడు అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి మా రైతాంగం కావచ్చు, మా ప్రజలు కావచ్చు ఏ విధంగా చేస్తూ ఉన్నారో సేమ్ అక్కడ కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడున్నటువంటి జగన్ సర్కార్ అక్కడ ప్రతి పథకాన్ని ఇంటి దాకా తీసుకొచ్చిస్తూ ఉంది. ఇంకా పోయినా ఆ పరిస్థితులు ఉండవు. మనము మళ్ళా మార్పు రావాలనో లేకపోతే ఇంకేదో కావాలని చేస్తే అంతా ఏది ఉండదు, ఉత్త కథనే. సో కాబట్టి అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది.